అందరికీ వందనాలండి. ఈరోజు మనం ధ్యానించుకోబోయే వాక్యము కీర్తనల గ్రంథము 130వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం. యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా, ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాటల మీద నేను ఆశ పెట్టుకొనుచున్నాను. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుకొనుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరకును. ఇశ్రాయేలు దోషముల నుండి ఆయన వారిని విమోచించును. ఈ వాక్యం మీరంతా చదివినప్పుడు 1వ వచనం నుంచి 8వ వచనం వరకు 130వ అధ్యాయము కీర్తనలు 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చదివినప్పుడు ఎంత బాగుంటుందంటే వాక్యము, మనం ఒక్కొక్కసారి ఎలా చూస్తామంటే ఎదుటి వారిని క్షమించడానికి ఇష్టపడం. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాక్యం ద్వారా చూసినప్పుడు, యెహోవా 3వ వచనంలో నీవు దోషణములు కనిపెట్టి చూచిన యెడల ప్రభువా, ఎవడు నిలువగలడు? అవును, ప్రభువు మనల్ని భూతద్దమున వేసి పరీక్ష చూసినప్పుడు మనలో చాలా తప్పిదములు కనిపిస్తాయి. ఆయనకి వ్యతిరేకమైన పనులు మనం చాలా చేసి ఉండొచ్చు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపమను కొత్త నిబంధనలో మనకు ఆజ్ఞ ఉంది. ఈ యొక్క పాత నిబంధనలో ఏమని చెప్తుందంటే అదే వచనాన్ని పాత నిబంధనలో కూడా మనం చూడగలిగాం. ఏ విధంగా ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిన్నుబట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. పాత నిబంధనల గ్రంథంలో కూడా మనకి ఏం కనిపిస్తుంది? క్షమాపణ కనిపిస్తుంది. మనము ఈ యొక్క 4వ వచనంలో చూసినప్పుడు ఏమి నేర్చుకోవాలంటే క్షమించాలి. దేవుడే మనల్ని క్షమిస్తారు చాలా విషయాల్లో. మనం ఒక్కోసారి ఎదురు వాళ్ళకి విరుద్ధంగా మాట్లాడి ఉండొచ్చు. ఎదురు వారికి తెలియకుండానే వాళ్ళు మనం దూషించుండొచ్చు. దానిని బట్టి కూడా మనం ఏదో ఒకసారి శిక్ష వస్తూ ఉంటుంది. ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా మనం గమనించినప్పుడు ఎదుటివాడు పక్కన లేనప్పుడు మనం వాడికి విరుద్ధంగా మాట్లాడినప్పుడు వాడికి ఆ విషయం తెలిసినప్పుడు వాడు ఏమని చెప్తూ ఉంటాడు? ఓకే, వాడు వింతేరా అని చెప్తూ ఉంటాడు. కానీ ప్రభు అయిన యెహోవా కూడా ఆయన్ని గమనిస్తూ ఉంటాడు. ఆయనకి మనకు విరుద్ధంగా మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడు ఆయన గమనించాలి. మనం ఏం చేస్తాం? ఎదుటి వ్యక్తి మీద మనం కోపగించుకున్నప్పుడు జనరల్గా వాళ్ళని క్షమించాలనే ఆలోచన రాదు. వాళ్ళని చాలా దూరం పెట్టాలనే ఆలోచన మాత్రమే వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? దేవుడైన యెహోవాయే మనల్ని క్షమిస్తున్నప్పుడు మనం ఎదురు వాళ్ళని క్షమించలేమా? క్షమించాలి. మనము ఒక్కొక్కసారి ఎవరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. చాలాసార్లు వెయిట్ చేస్తూ ఉంటాం. మన జీవితకాలం అంతా ఎవరొకరి కోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఎంతో సమయం వెయిట్ చేస్తూ ఉంటాం. ఒక్కోసారి అరగంట వెయిట్ చేస్తాం. వాళ్ళు రావాలి, వాళ్ళతో విషయం చెప్పాలి, వాళ్ళతో మాట్లాడాలి అని. ఎంత సమయం నువ్వు వెయిట్ చేసినా ఒక్కొక్కసారి వాళ్ళు నీ మాట వినొచ్చు, వాళ్ళు నీ మాట వినకపోవచ్చు. ఇక్కడ నువ్వు వాక్యం చూసినప్పుడు 6వ వచనము, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకొచ్చున్నది. ఇప్పుడంటే మనకి ఫోన్లు ఇవన్నీ వచ్చినాయి. ఇదివరకు రోజుల్లో రాజుల సమయంలో ఎవరు కనిపెట్టుకునేవారు? కావలి వారు ఉదయం వచ్చేటప్పుడు వాళ్ళు బోర ఊదేవారు. ఆ బోర ఊదినప్పుడు జనులందరూ లేచి మోకరించి ప్రార్థన చేసేవారు. మొదటి జాము అని దాన్ని పిలిచేవారు అనమాట. ఆ యొక్క సమయంలో వాళ్ళు ఉదయం కొరకు ఎప్పుడు వస్తుందా అని కాపలా కాసేవారు. అలా బురుజుల మీద, గోడల మీద, ఆ యొక్క కోట గోడల మీద ఉండి. మన ప్రాణం కూడా ఎవరి కొరకు కనిపెట్టి ఉండాలంట? దేవుని కొరకు కనిపెట్టి ఉండాలంట. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మనం దేవుని కొరకు కనిపెడుతున్నామా లేదా అనే యొక్క ఆలోచన మన మీద చూసుకోవాలి. 6వ వచనం మీద చూసినప్పుడు 2 సార్లు రాసిన వాక్యం, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుకొనుచున్నది. ఉదయకాలంలో మనం లేచి ప్రార్థన చేస్తున్నామా దేవుడికి లేదా అనేది ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజుల్లో మనకేమనిపిస్తుంది అంటే ఒక అరగంట ఆగి లెగుద్దాంలే,
ఏముందిలే అనిపిస్తుంది. కానీ అసలు నిజంగా మనం చూస్తే కావలి వారికంటే మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టి ఉండాలంట. అలా వచ్చినప్పుడు దేవుడికి మనకి ఒక మంచి గుడ్ బాండింగ్ ఉన్నదని అర్థం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. హల్లెలూయా! మన యొక్క సమస్యలన్నిటికి విమోచన ఎక్కడ దొరుకుతది? దేవుడి దగ్గర మాత్రమే దొరుకుతది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అనేవారు మనమే దేవుడి యొక్క బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్న మనమే ఇశ్రాయేలు ప్రజలము. ఆయన ఏం చేయబోతున్నారు? దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఈరోజు మనం ధ్యానించుకునే అంశము 3 విషయాల మీద కనిపిస్తుంది. ఒకటి, దేవుడు గనక భూతద్దం పెట్టి మనల్ని చూస్తే మనం ఎవ్వరం ఆయన ఎదురుగుండా నిలవలేం. అలాంటి దేవుడే క్షమిస్తున్నప్పుడు మనం కూడా ఎదుటివారు ఒకవేళ మన ఎదురుగుండా విరుద్ధంగా ఏదైనా పాపం చేస్తున్నప్పుడు, మనకి విరుద్ధంగా మాట్లాడినప్పుడు మనం కూడా ఏం చేయడం నేర్చుకోవాలి? క్షమించడం అనేది నేర్చుకోవాలి. మన హృదయము ఎవరి కొరకు ఆశ పెట్టడం కాదు. వాళ్ళు వచ్చి ఏదో చేస్తారు. చేస్తారు కరెక్టే. కానీ మనం వాళ్ళందరికంటే ఎవరి మీద ఎక్కువ ఆశ పెట్టుకోవాలి? దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. దావీదు గారంతా తన జీవిత ప్రయాణంలో ఎంతో ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనంతా ఎవరి మీద ఆశ పెట్టుకున్నారు? దేవుడైన యెహోవా మీద మాత్రమే ఆశ పెట్టుకున్నారు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా మన ఆశ అంతా ఎవరి మీద పెట్టుకోవాలి? దేవుడైన యెహోవా కుమారుడైన యేసుక్రీస్తు మీద మాత్రమే. వారే మనకి విమోచకులని మనం వాళ్ళ మీద ఆశ పెట్టుకోవాలి. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని తన కృపలో నడిపించి, తన ప్రేమని మనకు దయచేసి, క్షమించగలిగే హృదయం మనకు దయచేసి నడిపించాలని అందరం మనం వేడుకుందాం. కొద్ది వాక్యం ద్వారా దేవుడు మన దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.